పిన్నెల్లిలో గత 4-5 రోజుల క్రితం ఇద్దరు వ్యక్తుల మధ్య ఒకరు సాల్మన్ బై క్యాస్ట్ ఎండి పిన్నెల్లి, ఒకతను పేతురు బై క్యాస్ట్ ఎంఎల్. ఇద్దరు కూడా దళిత వర్గాలు. పార్టీలు వేరు వేరైనా వీళ్ళిద్దరు అంత యాక్టివ్ కార్యకర్తలు కాదు. రెండు పార్టీల్లో సానుభూతి పరులు. పిన్నెల్లిలో ఎండి ఎమ్మెల్సీ దాదాపు మెజారిటీ టీడీపీలోనే ఉన్నారు గత 30 సంవత్సరాలుగా. ఎండీస్ లో దాదాపు 95% టీడీపీలో ఉన్నారు. ఎమ్మెల్సీలో దాదాపు 75% ఉన్నారు. ఇద్దరి మధ్య కూడా వ్యక్తిగత గొడవలు కూడా ఎప్పుడూ లేవు. ఇద్దరు ఆ రోజు మాట ఏదో అనుకొని ఘర్షణ పడి ఒకరినొకరు కర్రలతోనే కొట్టుకోవడం జరిగిందనేది స్థానికులు చెప్తున్నారు. దాంట్లో సాల్మన్కి తల మీద దెబ్బ తగలడం వల్ల గుంటూరు జనరల్ హాస్పిటల్లో చనిపోయారని చెప్పారు. దీన్ని ఇక ఎవరు ఎప్పుడు చనిపోతారా, శవ రాజకీయాలు ఎప్పుడు చేయాలా, గత సంవత్సరంన్నర ప్రశాంతంగా ఉంది గురిజాల, ఎటువంటి అలజడి లేదు. 14-19 మధ్య ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉంది. కానీ 19-24 అరాచకాలు చేశారు.